రకంగా పెట్టేస్తుంది కదా. చేస్తాం అవునా ఇంట్లో ఈ రోజు త్వరగా పడి అంటే ప్రాణం కాదు సార్ చికెన్ వేసుకోవాలా చికెన్ వేసుకున్నాము ఏ తిను ఏం గౌరవనీయులు సంయుక్త సేవా సంస్థ అధ్యక్షులు గంగపట్నం సురేందర్ గారి ఆధ్వర్యంలో నేడు నెల్లూరు వాస్తవ్యులు స్టెల్లా మేడం గారి యొక్క వితరణతో దాతృత్వంతో ఈరోజు సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క విద్యా వైద్య సౌకర్యాలు చూడబడేటువంటి పిల్లలకు విందు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆమె ఎంతో ప్రేమతో పిల్లలందరికీ కూడా విందు భోజనం ఏర్పాటు చేసి వాళ్ళ సంతోషాన్ని తాను సంతోషపడుతూ వాళ్ళ జీవితం 3 పూలు అరకాలుగా విరాజిల్లాలని, దేవుని కృప అమోఘంగా ఉండాలని, అన్ని దానాల్లో కూడా అన్నదానం గొప్పది కాబట్టి పిల్లలకు ఈరోజు విందు భోజనాలు స్వీట్స్ అండి, హాట్స్ అండి, అరటి పండ్లు అన్నీ కూడా కలిపి పెద్దలతో సమానంగా పిల్లలందరికీ కూడా అత్యంత ప్రేమతో అత్యంత శ్రద్ధాభక్తులతో మన వాళ్ళందరూ కూడా కలిసి వాళ్ళు విందు భోజనం ఏర్పాటు చేయడం కానీ స్టెల్లా మేడం గారి యొక్క జీవితం 3 పూర్వకాలుగా విరాజిల్లాలి, దేవుని కృప అమోఘంగా ఉండాలి, ఆమె మరెన్నో కార్యక్రమాలు చేయాలి, పిల్లల యొక్క ఆత్మ తృప్తి చెందినట్టయితే దేవుని కృప దేవుని యొక్క ఆశీస్సులు మెండుగా ఉంటాయని భావిస్తున్నాను. ఆమెకు ఈ కార్యక్రమం చేపట్టేందుకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదములతో సంయుక్త సేవా సంస్థ. నెల్లూరు వాస్తవ్యులు స్టెల్లా మేడం గారు మన సంయుక్త సేవా సంస్థ సంరక్షణలో పిల్లలకి
మంచి భోజనం అందించాలనే ఉద్దేశంతో వాళ్ళ మామగారి వర్ధన సందర్భంగా మంచి భోజనం ఏర్పాటు చేయమని చెప్తున్నారు. వారి కోరిక మేరకు ఈరోజు మన సంరక్షణలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మంచి భోజనం ఈరోజు సంస్థాపన జరుగుతుంది. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని స్టెల్లా మేడం గారు తీసుకొని ఈ కార్యక్రమం జరిపించినందుకు మేడం గారికి ధన్యవాదాలు చెప్తూ మేడం గారికి గవర్నమెంట్ ఆయుధాలు వేసుకోవాలని ఇవ్వాలని మేడం గారు చేసేటువంటి అనేక కార్యక్రమాల సంస్థలో చాలామంది పిల్లలకి ఆమె ఆదరణ అనేటువంటిది సంస్థలో ఉంది. మేడం గారికి సంస్థ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాము. కావలి సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు గంగపట్నం సురేంద్ర గారి ఆధ్వర్యంలో నెల్లూరు వాస్తవ్యులు శ్రీమతి స్టెల్లా మేడం గారు వారి ధాతృత్వంతో నిరాధరణకు గురి అయినటువంటి సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఈరోజు మంచి భోజనము, స్వీట్స్, అరటిపండు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి వారికి ఈరోజు మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నెల్లూరు వాస్తువులు అయినా కూడా స్టెల్లా మేడం గారు ఈ గంగపట్నం సురేంద్ర గారికి ఫోన్ చేసి నా ధాతృత్వంతో మీ దగ్గర మీ ఆధీనంలో ఉన్నటువంటి విద్యార్థులకు మంచి భోజనం ఒకటి ఏర్పాటు చేయాలి, దానికి అయ్యే పూర్తి ఖర్చు నేను భరిస్తానని చెప్పి సురేంద్ర గారికి చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు విద్యార్థులకు భోజనం వసతి ఏర్పాటు చేసి వారి చదువుల్లో కూడా బాగా రాణించాలని చెప్పి కోరుకుంటూ వారి జీవితాల్లో చదువుతోనే ఒక మంచి స్థాయి రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎంతోమంది దాతలు ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు సంయుక్త సేవా సంస్థ ద్వారా అందిస్తున్నారు. కాబట్టి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీరు అన్ని సౌకర్యాలు పొంది మీరు అన్ని రంగాల్లో రాణించాలని, చదువులో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని కోరుకుంటూ ఈరోజు మేము ఇక్కడ సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో విశ్రాంత లెక్చరర్ ప్రసాదరావు గారు, విశ్రాంత హెడ్ మాస్టర్ అజిత్ బాబు గారు, మా సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సురేంద్ర గారు, మా డాక్టర్ రవి గారు కూడా ఇప్పుడే ఆ వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటూ రాబో రోజుల్లో కూడా మీ విద్యార్థులు బాగా చదువుకొని బాగా రాణిస్తే మీకు అన్ని విధాలైనటువంటి సహాయ సౌకర్యాలు ఎప్పుడు లభిస్తాయని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.